కేవలం 1/2 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా ఆ ముప్పు 200 కోట్ల మంది జీవితాలను శాసిస్తుందా? ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటే భవిష్యత్తు గాఢాంధకారమేనా? హిమానీ నదాలు కరిగిపోతుండటంతో మనం ప్రస్తుత ప్రమాదపుటంచుల్లో ఉన్నామా? మనం పెట్టని జలరాశులైన హిమానీ నదాలు రాన్రాను కరిగిపోతున్నాయా? హిమాలయ పర్వతాల్లోని హిందూకుష్ పర్వతాల ప్రస్తుత పరిస్థితేంటి? రానున్న రోజుల్లో ఎలాంటి కరువు కాటకాలను తేనున్నాయి? వీటి ద్వారా రానున్న కష్ట నష్టాలేంటి? హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటల్లాంటివి. హిమాలయాల్లో 800 కిలోమీటర్లకు పైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణులో ఎన్నో హిమానీ నదులున్నాయి. ఇవి మరెన్నో నదులు, సరస్సులకు ఆధారం. మధ్య దక్షిణాసియాలో హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి ఏకంగా 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఈ హిమానీ నదులు వేగంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగినా చాలు ఈ శతాబ్దం చివరి నాటికి హిందూకుష్లోని గ్లేసియర్స్లో 75% కరిగిపోయే ప్రమాదముంది. ఈ విషయం తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. సుమారు 2 బిలియన్ల మంది బతుకులకు జలగండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అధ్యయనాలను సైన్స్ జర్నల్లో ప్రచురించడంతో ప్రస్తుతం ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఎందుకంటే భూగోళంపై మానవ మనుగడ సజావుగా సాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ అత్యంత ముఖ్యం. ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 10 దేశాలకు చెందిన 21 మంది సైంటిస్టులు ఈ అధ్యయనం నిర్వహించగా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ని శాంపిల్స్ గా తీసుకున్నారు. ఉష్ణోగ్రతలు పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదంటున్నారు శాస్త్రవేత్తలు. రాబోయే దశాబ్దాల పాటు ఈ పరిణామం కొనసాగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రతల్లో 1/2 డిగ్రీ తేడా వచ్చినా కూడా దాని ప్రభావం హిమానీ నదులపై ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెబుతున్నారు సైంటిస్టులు. అందుకే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ దశ నిర్దేశిస్తాయని హెచ్చరిస్తున్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే జలనిధులైన గ్లేసియర్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40 నుంచి 45% మంచును కాపాడుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ 2.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75% మంచు పెరిగిపోతుంది. దీంతో ఈ శతాబ్దం చివరి నాటికి కేవలం 25% మాత్రమే మిగిలి ఉంటుందని అంటున్నారు. యూరప్లో ఆల్ప్స్, ఉత్తర అమెరికాలోని రాకీస్తో పాటు ఐలాండ్లోని గ్లేసియర్స్ మానవాళికి జీవనాధారంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మొత్తం ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు మరో 2 డిగ్రీలకు పైగా పెరిగితే మంచు కేవలం 10 నుంచి 15% మాత్రమే మిగిలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 90% మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత చాలా దారుణంగా తయారవుతుందని అంటున్నారు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే మరో ప్రపంచ ముప్పునకు ఆస్కారం ఏర్పడుతుందని అంటున్నారు. హిమానీ నదులపై ఐక్యరాజ్యసమితి సదస్సు తజకిస్తాన్లోని దుషాన్బేలో జరుగుతుంది. 50కి పైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. గ్లేసియర్లు వేగంగా కరిగిపోతూ ఉండడం వల్ల ఏషియాలోని 200 కోట్ల మందికి కష్టకాలం రాబోతుందని హెచ్చరించారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ మింగ్ యాంగ్. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువు కాటకాలు వచ్చే ప్రమాదముందని, మంచు కరిగే కొద్దీ సముద్ర నీటి మట్టాలు పెరిగిపోతాయని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలకు హిమానీ నదుల కదలికలకు లింక్. ఒకవేళ అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శిలాజ ఇంధనాల వాడకం పక్కన పెట్టాలి, క్లీన్ ఎనర్జీ వినియోగించాలని అంటారు నిపుణులు. భూమి అగ్నిగుండంగా మార్చుతున్న కాలుష్య ఉద్గారాలకు కళ్ళెం వేయాలంటున్నారు. ప్రపంచ వాతావరణ స్థితిగతులు అలాగుంటే మన హిమాలయాలు కరిగితే పరిస్థితేంటి? వీటి కారణంగా మనం ఎదుర్కోబోతున్న ముప్పు ఎలాంటిది? ఇంతకీ హిమాలయ శిఖరాల్లో ఎన్ని గ్లేషియర్స్ ఉన్నాయి? అవి ఎన్ని నదులకు ఆధారభూతం? హిమాలయాల్లోని గ్లేసియర్స్ కరగకుండా ఉండాలంటే మన వంతుగా మనం ఏం చేయాల్సి ఉంటుంది? ప్రపంచంలో ఎత్తైన 10 శిఖరాల్లో 9 హిమాలయాల్లోనే ఉన్నాయంటారు. వీటిలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ కూడా ఉంది. దీని ఎత్తు 29,029 అడుగులు, అంటే 8,848 మీటర్లు. ఇది కేవలం హిమాలయాల్లోని ఎత్తైన పర్వతం మాత్రమే కాదు, ఈ భూగ్రహం మీదున్న ఎత్తైన శిఖరం కూడా. ఇండియా, టిబెట్ భూభాగాల్లోని టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొట్టుకోవడంతో హిమాలయాలు ఏర్పడ్డాయంటారు. కొన్ని కథనాలు అనుసరించి చెప్తే ఐస్ ఏజ్ కాలంలో ఒక ఆఫ్రికా ఖండం ఆసియా వైపుగా వచ్చి ఢీకొట్టుకోవడం వల్ల ఇక్కడ ఇంత పెద్ద పర్వత శ్రేణి ఏర్పడిందని కూడా అంటారు.
ఈ ర్యాపిడ్ ఎంతో ఎక్కువ కాలం ఉండడం వల్ల ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఇక్కడ వెలిసిందని చెబుతారు. అదే ఎవరెస్ట్, దాని ఇతర పర్వత శ్రేణులు కారకోరా, కైలాష్, కాంచన్జంగా, నంగా పర్బత్, అన్నపూర్ణ వంటి ప్రముఖ శిఖరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ మొత్తం పర్వత సముదాయమే హిమాలయ పర్వతాలంటారు. సింధు, యాంగ్జీ, గంగా, బ్రహ్మపుత్ర నదులకు మూలం ఈ పర్వతాలు. ఆసియా ఖండానికి ఇవి ప్రధాన నదీ జలాలు. ఈ నదులకు ఇక్కడి హిమాని నదాలే ఆధారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంటార్కిటికా, ఆర్కిటిక్ తర్వాత హిమాలయాలు ప్రపంచంలోని 3వ అతిపెద్ద మంచు నిక్షేపాలున్న పర్వతాలు. పర్వత శ్రేణి మొత్తం మీద 15 హిమాని నదాలున్నాయి. 48 మైళ్ల పొడవైన సియాచిన్ గ్లేసియర్ అతి పెద్దదిగా ఉంటుంది. హిమాలయాల్లో ఇతర ముఖ్యమైన హిమాని నదాల్లో బాల్టోరు, బియాఫు, నుబ్రా, హిస్పూన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యథాతథా స్థితిలో ఉంటే ఆసియాలోని 200 కోట్ల మంది ప్రజలు ఎంతో హాయిగా జీవించగలరు. ఒకవేళ అంచనాలకు మించి 1/2 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా కూడా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏసియా మొత్తం నీటి కటకట ఏర్పడే ప్రమాదం ఉంది. సైన్స్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే పారిస్ ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీలకు పరిమితం చేయగలిగితే హిమాలయాల్లోని 40 నుంచి 45% హిమాని నదాలను, వాటిలోని మంచును కాపాడుకోవచ్చు. ఒకవేళ అలా జరగలేదంటే ప్రమాదమేనంటున్నారు నిపుణులు. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలంటే ముందుగా మనం గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలి. శిలజ ఇంధనాల ఉపయోగం ఆపాలి. అంటే బొగ్గు, చమురు, సహజ వాయు వంటివి వాడకుండా దూరంగా ఉండాలి. వీటి బదులు పునరుత్పాదక ఇంధనాలను వాడాలి. మరీ ముఖ్యంగా అడవుల నరికివేత అరికట్టాలి. అడవులను కాపాడుకోవడంతో పాటు పర్యావరణ అనుకూలమైన వ్యవసాయం చేయాలి. అలా జరగాలంటే మొదట అందరికీ తెలిసిన ఏకైక విద్య చెట్లను నాటాలి. వనజీవి రామయ్య వంటి వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చెట్లను నాటేలా ప్రతిజ్ఞ చేయాలి. అంతేకాదు పర్యావరణ పరిరక్షణగా ఎవరికి వారు ఉద్గారాలను తగ్గించడంలో బాధ్యత తీసుకోవాలి.